హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా. ఫ్రంట్ పార్ట్లో ఇలా డిజైనర్ నెక్ ఉన్నప్పుడు ఈ నెక్కి క్లాత్ ఇలా పల్చగా ఉన్నప్పుడు చూసారా ఎంత పల్చగా ఉందో. ఇలా క్లాత్ పల్చగా ఉన్నప్పుడు ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ వేస్తే ఫినిషింగ్ బాగుంటుందో ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ క్లాత్ అయితే ఇలా తీసుకున్నాను. క్రాస్ పీస్ తీసుకొని 12వ నంబర్ థ్రెడ్ని మధ్యలో ప్లేస్ చేసుకొని పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాను. చూసారా నార్మల్ పాదంతో ఈజీగా ఇలా 12వ నంబర్ థ్రెడ్ని క్లాత్ మధ్యలో ప్లేస్ చేసి బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఈ విధంగా పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని మామూలుగా స్టిచ్ వేసుకోవచ్చు. కానీ ఇక్కడ క్లాత్ చూసారా ఎంత పల్చగా ఉందో. ఇలా మనం ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేస్తే ఈ పైపింగ్ వేస్ట్ అనేది రైట్ సైడ్కి నీట్గా కనిపిస్తూ ఉంది. చూసారా ఇలా పల్చగా ఉన్న క్లాత్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసాము అంటే పైపింగ్ వేస్ట్ బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఫినిషింగ్ అస్సలు బాగుండదు. ఇలాంటప్పుడు హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ హెమ్మింగ్ మెథడ్లో ఫ్రంట్ సైడ్ డిజైనర్ నెక్ అంటే స్కాలప్ డిజైన్ ఉంది. స్కాలప్ డిజైన్కి మనం ఇన్విజిబుల్గా కానీ పైపింగ్ వేయలేము, ఎందుకంటే రైట్ సైడ్కి కనిపిస్తుంది. హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేసామనుకోండి ఇక్కడ మనకి స్కాలప్ డిజైన్ అనేది నీట్గా రైట్ సైడ్కి రాదనమాట. హెమ్మింగ్ మెథడ్లో ఈ స్కాలప్ షేప్ నీట్గా రాదు. ఫ్రంట్ పార్ట్కి క్యాన్వాస్ని ప్లేస్ చేస్తున్నాను, అందువల్ల బ్యాక్ పార్ట్కి కూడా క్యాన్వాస్ని అయితే ప్లేస్ చేస్తున్నాను. మామూలుగా బ్యాక్ పార్ట్కి క్యాన్వాస్ అవసరం లేదు, మనం హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేసుకోవచ్చు. కానీ ఫ్రంట్ పార్ట్కి క్యాన్వాస్ వేస్తున్నాను కాబట్టి బ్యాక్ సైడ్ కూడా క్యాన్వాస్తో మనం నీట్గా బ్లౌజ్ని స్టిచ్ చేస్తే బాగుంటుందని బ్యాక్ సైడ్ కూడా క్యాన్వాస్ని ప్లేస్ చేసి స్టిచ్ వేస్తున్నాను. చూసారా ఇలా కరెక్ట్గా మనకి నెక్ వెడల్పు ఎంతైతే ఉందో మార్క్ చేసుకొని ఇక్కడ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలా పేపర్ క్యాన్వాస్ని తీసుకోవాలి. ఫోల్డింగ్ మీద మనకున్న నెక్ కంటే 1 లేదా 1.5 ఇంచెస్ ఎక్కువ ఉండేలా తీసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడికి మనకి పైపింగ్ వస్తుంది. చుట్టూ హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ అనేది పేపర్ క్యాన్వాస్ తీసుకోవాలి. అందువల్ల పేపర్ క్యాన్వాస్ పొడవు వెడల్పు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. చుట్టూ 3/4 ఇంచ్ కానీ 1 ఇంచుకి కానీ మార్క్ చేసుకోవాలి, మనకి హెమ్మింగ్ కోసం అన్నమాట. ఇలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా పేపర్ క్యాన్వాస్ని అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పేపర్ క్యాన్వాస్తోనే ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ వచ్చేలా స్టిచ్ వేస్తున్నాను కాబట్టి మనం ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పేపర్ క్యాన్వాస్కి లైనింగ్ని యాడ్ చేసుకోవాలంటే లైనింగ్ని ఐరన్ చేసామంటే నీట్గా అతుక్కుంటుంది. ఈ పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్గా ఒక సైడ్ స్మూత్గా ఉంటుందన్నమాట. షైనింగ్ ఉన్న సైడు లైనింగ్ని ప్లేస్ చేసి ఐరన్ చేసుకొని నెక్స్ట్ పైపింగ్ని ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. చూసారా షైనింగ్ ఉంది కదా, షైనింగ్ ఉన్న సైడ్ లైనింగ్ని ప్లేస్ చేసి ఐరన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ నెక్ వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. 2.5 ఇంచెస్కి 1 పాయింట్ ఎక్కువే ఉంది. అలాగే నెక్ డీప్ వచ్చేసి 7.5 ఇంచెస్ ఉంది ఖర్చుతో సహా. ఇలా కరెక్ట్గా 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని బాక్స్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇలా బాక్స్ని డ్రా చేసుకొని స్కాలప్ నెక్ షేప్ ఎలా ఉందో ఆ విధంగా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో మనం డిజైనర్ నెక్ అంటే స్కాలప్ డిజైన్ ఉంది కాబట్టి ఈ నెక్కి ఇన్విజిబుల్గా మనం పైపింగ్ని స్టిచ్ వేయలేం కాబట్టి ఖచ్చితంగా పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేస్తున్నాను కాబట్టి బ్యాక్ సైడ్ కూడా పేపర్ క్యాన్వాస్ని అయితే తీసుకుంటున్నాను. మామూలుగా బ్యాక్ సైడ్ మనం హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని అయితే స్టిచ్ వేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ ఇలా పేపర్ క్యాన్వాస్ తీసుకుంటున్నాను కాబట్టి బ్యాక్ సైడ్ కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ స్కాలప్ షేప్ని డ్రా చేసేటప్పుడు ఒక్క విషయాన్ని గమనించండి. నెక్ ఎట్లా అయితే ఉంటుందో ఆ నెక్ కంటే కొంచెం బయటి వైపుకి తీసుకోవాలి, లోపల వైపుకి ఈ స్కాలప్స్ని డ్రా చేయకూడదు. అర్థమైంది కదా ఫ్రెండ్స్? లోపల వైపుకి డ్రా చేశారు అంటే నెక్ బాగా లోపలికి క్లోజ్ అయిపోతుంది. అందువల్ల ఇలా బయట వైపుకి స్కాలప్స్ అనేది మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పుతో 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ఇలా డ్రా చేసుకొని ఈ నెక్ షేప్ కరెక్ట్గా వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా ఈ స్కాలప్స్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఇలా 2 వైపులా డ్రా చేసుకున్నాను. చూసారా ఇలా నీట్గా ఈ స్కాలప్ షేప్ 2 వైపులా సమానంగా వచ్చేలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున ఈ పేపర్ క్యాన్వాస్కి షైనింగ్గా ఉంటుంది కదా, షైనింగ్ ఉన్న సైడు లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి నీట్గా ఐరన్ చేసుకొని 1/4 ఇంచ్ ఖర్చుతో ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలి.
ఇక్కడ కొంచెం టర్నింగ్స్ ఉన్నాయి కదా, ఆ టర్నింగ్స్ దగ్గర నీట్గా టక్స్ని ఇచ్చేస్తే ఈ పేపర్ క్యాన్వాస్కి లైనింగ్ అనేది నీట్గా స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా చుట్టూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా ఓపెన్ చేసుకున్నా సరిపోతుంది. ఫ్రంట్ సైడ్ ఒక సైడ్ మనం శారీతో కవర్ చేసుకుంటాం కాబట్టి ఒక్క సైడ్ మాత్రమే నెక్ని స్టిచ్ చేసుకున్నా సరిపోతుంది. రెండు వైపులా స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి. అదే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనుకోండి, ఖచ్చితంగా ఫ్రంట్ సైడ్ ఫోల్డింగ్ మీద నెక్ వచ్చేలా ఖచ్చితంగా స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజే కాబట్టి ఒక్క సైడ్ మాత్రమే మీరు నెక్ని ఈ విధంగా డిజైన్ చేసి రెండో వైపు మీ ఇష్టం రౌండ్ నెక్ కానీ, స్క్వేర్ నెక్ కానీ, స్టార్ నెక్ కానీ ఏ నెక్నైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం శారీతో కవర్ చేసుకుంటాం కదా లెఫ్ట్ సైడ్, అందువల్ల రైట్ సైడ్ మాత్రమే ఇలా డిజైన్ వచ్చేలా స్టిచ్ వేసుకోవచ్చు. రెండు వైపులా స్టిచ్ చేయడం ఎందుకు అనవసరం అనిపిస్తే ఇలా ట్రై చేయండి. అలాగే పైపింగ్ ఇన్విజిబుల్గా రైట్ సైడ్కి రావాలి అంటే మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా, ఈ నెక్కి ఇలా లైనింగ్ సైడు నెక్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అదే విధంగా మీరు మార్కర్తో మార్క్ చేసుకోండి. రైట్ సైడ్కి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ పైననే ఇలా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మీరు డబల్ పాదంతో స్టిచ్ చేయడం ఇబ్బంది అనిపిస్తే సింగిల్ పాదంతో అయినా ప్లేస్ చేసి పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా కుట్టు వేసుకోండి. నేనైతే నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేయాలి. అంటే ముందుగా నేను పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాను కదా, ఆ క్లాత్ని ఈ నెక్ దగ్గర కరెక్ట్గా ప్లేస్ చేసి, అంటే నేను ఇక్కడ డ్రా చేసుకున్నాను నెక్ షేప్ ఎక్కడికైతే ఉందో రైట్ సైడ్కి మనం డ్రా చేసుకున్నాం కదా, అదే డ్రాయింగ్ అనేది ఇటువైపుకి అంటే ఈ లైనింగ్ వైపుకి డ్రా చేసుకొని చూసారా నెక్ షేప్ అనేది ఇలా నీట్గా వచ్చేలా కుట్టు వేసుకున్నాను. చూసారా సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ సైడ్ స్కాలప్ నెక్ కూడా ఇలా పైపింగ్ని అయితే స్టిచ్ వేసుకున్నాను. ఇలా రెండు వైపులా స్టిచ్ చేయడం ఎందుకు, ఒక సైడ్ శారీతో కవర్ చేసుకుంటారు కాబట్టి ఒక్క సైడ్ స్టిచ్ వేసుకున్నా సరిపోతుంది. మామూలుగా హెమ్మింగ్ మెథడ్లో బ్యాక్ సైడ్ స్టిచ్ వేద్దామని నెక్ని అయితే కట్ చేసేసాను కటింగ్ చేసేటప్పుడు. కానీ ఫ్రంట్ సైడు మనం పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా బ్యాక్ సైడ్ కూడా పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేస్తే బాగుంటుందని ఇక్కడ లైనింగ్ని మాత్రమే కట్ చేశాను. ఒరిజినల్ క్లాత్ని అలాగే ప్లేస్ చేశాను. కరెక్ట్గా సెంటర్కి ఆల్రెడీ నేను నెక్ని కట్ చేశాను కాబట్టి లైనింగ్ క్లాత్ కొంచెం కూడా అటు ఇటు అంటే మనం రెడీ చేసుకున్న ఈ పేపర్ క్యాన్వాస్ కొంచెం కూడా అటు ఇటు మూవ్ అవ్వకుండా కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను లైనింగ్ని కట్ చేశాను. రెండు వైపులా నెక్ కరెక్ట్గా మధ్యలోకి రావాలి. అందువల్ల ఇలా పిన్స్ని సెట్ చేసుకొని మధ్యలోకి ఒక కుట్టైనా వేసుకోండి. ఇటువైపు నెక్ ఎంత వెడల్పు అయితే ఉందో రెండవ సైడ్ కూడా నెక్ వెడల్పు అంతే రావాలి. ఆ విధంగా ప్లేస్ చేసుకొని పిన్స్ని జాగ్రత్తగా మనకి నెక్ షేప్ కరెక్ట్గా సెంటర్ దగ్గర పిన్స్ని అలాగే రెండు వైపులా సమానంగా వచ్చేలా పిన్స్ని ప్లేస్ చేసి ఇక్కడ నేను ఆల్రెడీ పైపింగ్ని స్టిచ్ వేశాను కదా, అదే కుట్టు పైన నీట్గా ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనకి పైపింగ్ పైన స్టిచ్ రాకూడదు, పైపింగ్ పక్కనే కుట్టు రావాలి. ఆల్రెడీ మనం స్టిచ్ వేస్తున్నాం కాబట్టి ఆ స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది. అదే స్టిచ్ పైన ఇలా కుట్టుకుంటూ రావాలి. ఎక్కడ గట్టిగా లాగొద్దు, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. పాదాన్ని పైకి క్రిందికి మూవ్ చేస్తూ కార్నర్స్లో సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకుంటూ పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన రెండు వైపులా ఆల్రెడీ నేను కట్ చేశాను కదా లైనింగ్ని, అందువల్ల కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోవాలి. చూసారా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పైపింగ్ కొంచెం అటు ఇటు అయింది, ఒక్కొక్క దగ్గర పైపింగ్ క్లోజ్ అయింది అంటే అంతవరకు స్టిచ్ని రిమూవ్ చేసి మళ్ళీ పైపింగ్ పైన స్టిచ్ వేసుకోండి. నాకైతే కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ ఇలా నీట్గా టక్స్ని ఇచ్చేసి నెక్స్ట్ నేను ఇక్కడ ఈ క్లాత్ని అంటే ఈ క్యాన్వాస్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని నీట్గా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఈ క్యాన్వాస్ చివర ఒక కుట్టు వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. అలాగే పైపింగ్ పక్కనే ఇంకొక కుట్టు వేసుకోవాలి. అప్పుడు ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఈ పేపర్ క్యాన్వాస్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇలా నీట్గా ఖర్చు పైవైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ పేపర్ క్యాన్వాస్ చివరికి పైపింగ్ పక్కనే ఒక కుట్టు వేసుకోవాలి. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ చివరికి పైపింగ్ పక్కనే ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వల్ల నెక్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూసారా ఇలా. నెక్స్ట్ ఈ పేపర్ క్యాన్వాస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పైపింగ్ పక్కనే ఇంకొక కుట్టు వేసుకోవాలి.
చూసారా పాట్ నెక్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. పై వైపున కుట్టు వేసుకున్నారనుకోండి ఇంకా నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది. ఇలా ఐరన్ చేసుకున్నా సరిపోతుంది. లేదు పై వైపున ఒక కుట్టు వేసుకుంటే చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో. ఇలా బ్యాక్ సైడ్ పాట్ నెక్ని అయితే డిజైన్ చేశాను. క్రింది వైపున నడుం బెల్ట్ కోసం 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని సన్నగా ఒక సైడు పై వైపున ఫోల్డ్ చేసుకున్నాను. క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎక్కడా క్లాత్ని లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ ఖర్చు కరెక్ట్గా తీసుకోండి. లేదంటే బ్లౌజ్ పొడవు అనేది ఎక్కువ తక్కువలు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ టర్న్ చేసుకొని ఈ స్ట్రైట్ పీస్ చివరికి ఇంకొక కుట్టు వేసుకోవాలి. నేనైతే నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత మాత్రమే డాట్స్ని స్టిచ్ వేస్తాను. లేదు ముందు మీరు డాట్స్ని స్టిచ్ వేసుకునైనా నడుం బెల్ట్ని యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ డాట్స్ని అయితే స్టిచ్ వేసుకోవాలి. నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేస్తారు కదా ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. చాలా వాల్యుబుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ హైప్ అనే ఆప్షన్ ఉంది. మీరు ఎప్పుడైతే లైక్ ప్రెస్ చేస్తారో హైప్ వస్తుంది. హైప్ దగ్గర కూడా మీరు ప్రెస్ చేశారు అంటే మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. కాబట్టి లైక్తో పాటు హైప్ను కూడా ప్రెస్ చేస్తారు అనుకుంటున్నాను. నెక్స్ట్ డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు 2 డాట్స్ ఒకే హైట్ ఉండేలా మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువ, 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువతో క్లాత్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ చివరికి ఇలా నీట్గా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. 2 డాట్స్ హైట్ అనేది ఒకే విధంగా ఉండాలి. చూసారా? ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ ఉంది కదా, ఈ ఆది బ్లౌజ్ని కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఇక్కడ మనం నడుం లూజ్ని అయితే మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ని రెడీ చేసుకుందాం. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ డిజైన్ ఉంది కదా, ఈ నెక్ డిజైన్కి మనం పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక కుట్టు వేసుంటాం కదా, అదే కుట్టు పైన నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. కార్నర్లో సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి. పైపింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా, ఈ మూలలు నీట్గా స్టిచ్ చేస్తున్నామా అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇలా పైపింగ్ని నీట్గా కార్నర్స్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే స్కాలప్ డిజైన్ కదా, ఈ కార్నర్స్ షేప్ అవుట్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూసుకొని స్టిచ్ వేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చును ఉంచుకొని మిగిలిన క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. కార్నర్స్లో ఇలా నీట్గా టక్స్ని ఇవ్వండి. ఇలా టక్స్ని ఇవ్వడం వలన క్లాత్ అనేది రైట్ సైడ్కి నీట్గా వస్తుందన్నమాట. చూసారా? ఈ కార్నర్స్ చాలా నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ని పాటించండి. బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున కుట్టు వేసుకున్నారు అంటే చూసారా పైపింగ్ ఇన్విజిబుల్గా ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్కి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా నేను ఈ స్కాలప్ నెక్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేశాను. చూసారా? లుక్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీరు ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ స్కాలప్ నెక్కి పేపర్ క్యాన్వాస్తో స్టిచ్ వేస్తేనే స్టిఫ్గా ఉంటుంది, పైకి లేచినట్టుగా ఉండవన్నమాట స్కాలప్స్ అనేది. అదే ఇన్విజిబుల్గా స్టిచ్ వేశారు అంటే ఇలా పల్చగా ఉన్న క్లాత్కి రైట్ సైడ్కి క్లాత్ అనేది కనిపిస్తుంది. హెమ్మింగ్ మెథడ్లో అస్సలు స్టిచ్ చేయొద్దు. ఇలా స్కాలప్ నెక్కి ఖచ్చితంగా పేపర్ క్యాన్వాస్తో స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని నేను కటింగ్లోనే మార్క్ చేశాను. సేమ్ ఇదే విధంగా రెండో క్లాత్ కూడా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి నేను 3.5 ఇంచెస్ తీసుకున్నాను. బస్ట్ హెవీగా ఉండడం వలన 2 వైపులా 1.5 ఇంచెస్ తీసుకున్నాను. మీకు కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి. కరెక్ట్గా మధ్యలోకి క్లాత్ని ఇలా ప్లేస్ చేసి ఇక్కడ కొంచెం ఇలా షేప్ ఇలా కొంచెం రౌండ్ షేప్ వచ్చేలా స్టిచ్ వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేయడం వలన కప్ షేప్ రౌండ్గా వస్తుందన్నమాట. ఫస్ట్ చివరికి నీట్గా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. 2 స్టిచ్చెస్ అయినా స్టిచ్ వేసుకోండి, లేదా ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకున్నా సరిపోతుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక కుట్టు కూడా వేసుకోండి. నెక్స్ట్ రెండో డాట్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఫస్ట్ చివరికి 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి క్రాస్గా. అలాగే మూడో డాట్ని ఫస్ట్ డాట్కి క్రాస్గా నేను మార్క్ చేశాను కదా, ఆ మార్కింగ్ మీదనే క్రాస్గా 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా మీరు స్టిచ్ చేయడం రాలేదు అంటే క్రాస్గా మీరు స్కేల్తో లైన్ని డ్రా చేసుకోండి. ఆ లైన్ మీదనే స్టిచ్ వేసుకోండి, చాలా నీట్గా వస్తాయన్నమాట. నేను స్టార్టింగ్లో
నేర్చుకునేటప్పుడు అంటే బ్లౌజ్ని స్టిచ్ చేయడం నేర్చుకునేటప్పుడు లైన్స్ అన్నీ స్కేల్తో డ్రా చేసుకొని తర్వాతే స్టిచ్ చేసేదాన్ని. మీకు అలవాటు అవుతూ ఉంటే ఇలా క్రాస్గా స్టిచ్ చేయడం ఈజీ అవుతుంది. ఫస్ట్ అయితే స్కేల్తో క్రాస్గా లైన్ని డ్రా చేసుకొని లైన్ మీదనే కుట్టు వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది చాలా నీట్గా ఉంటాయి. మీరు ఫాస్ట్గా బ్లౌజ్ని కుట్టేయాలి అన్నట్టు నేర్చుకోవద్దు. బ్లౌజ్కి నీట్ ఫినిషింగ్ రావాలి, ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్గా రావాలి, ఆ విధంగా నేర్చుకోండి. చూసారా కప్ షేప్ ఎంత నీట్గా ఉందో. 4 డాట్స్ని స్టిచ్ చేశాక సేమ్ ఇదే విధంగా రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ని అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవాలి. చూసారా మధ్యలో డాట్ ఇలా నీట్గా రావాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా హెచ్చు తగ్గులు లేకుండా ఇలా రావాలి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ హెచ్చు తగ్గులు అస్సలు రాదు. ఒకవేళ మీకు ఎక్కువ అనిపించింది అనుకోండి కొంచెం ఇప్పుడే కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు బరువుకి షేప్ బెల్ట్ కొంచెం మీరు పల్చగా స్టిచ్ చేశారు అంటే చెస్ట్ క్రిందికి జారిపోతుంది. షేప్ బెల్ట్ మనం ఎప్పుడైతే గట్టిగా కొంచెం మందంగా స్టిచ్ వేస్తామో షేప్ బెల్ట్ టైట్గా పట్టి ఉంచుతుంది అన్నమాట బాడీకి. అప్పుడు చెస్ట్ అనేది క్రిందికి జారకుండా గట్టిగా పట్టుకొని ఉంటుందన్నమాట చెస్ట్ని. అందువల్ల ఖచ్చితంగా ఇక్కడ మీరు కాటన్ క్లాత్ అయినా తీసుకోండి, ప్యాంట్ క్లాత్ అయినా తీసుకోండి. ఇలా చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మీరు 2 లేయర్స్ కాటన్ క్లాత్ తీసుకోండి. లేదు ప్యాంట్ క్లాత్ ఉంది అంటే ప్యాంట్ క్లాత్ తీసుకోండి. నేనైతే ప్యాంట్ క్లాత్ తీసుకొని మధ్యలో ఒరిజినల్ క్లాత్ పై వైపున ఇలా లైనింగ్ క్లాత్ని కట్ చేశాను కదా, ఈ లైనింగ్ క్లాత్ని అయితే ప్లేస్ చేసి షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడానికి ముందే ఎదురెదురుగా ప్లేస్ చేసుకోండి. 2 టక్స్ పాయింట్స్ ఎదురెదురుగా రావాలి. అంటే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కరెక్ట్గా ప్లేస్ చేసుకొని ఒక షేప్ బెల్ట్కి మీరు ఏ స్టిచ్ అయితే వేస్తున్నారో రెండో షేప్ బెల్ట్ కూడా అదే కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం వలన 2 షేప్ బెల్ట్స్ ఖర్చులు కరెక్ట్గా వస్తాయి. ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు చాలా నీట్గా రెడీ అవుతాయి అన్నమాట. అలా కాకుండా ఒక షేప్ బెల్ట్కి కుట్టు వేశాక రెండో షేప్ బెల్ట్ని స్టిచ్ వేశారనుకోండి ఒక్కొక్కసారి ఎడమ చేతి వైపు లేదా కుడి చేతి వైపు 2 అయిపోతాయి అన్నమాట. అప్పుడు ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి మీరు స్టిచ్ చేసేటప్పుడే ఒక షేప్ బెల్ట్కి మీరు ఏ కుట్టు అయితే వేస్తున్నారో రెండో షేప్ బెల్ట్ కూడా అదే కుట్టు వేసుకోండి. నెక్స్ట్ పై వైపున స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని అంటే మనం షేప్ బెల్ట్ని కట్ చేస్తాం కదా, ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ కూడా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఇక్కడ ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకుంటాము అంటే పై వైపున కుట్టు వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా ఈ ఎక్స్ట్రా ప్యాంట్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇన్విజిబుల్గా స్టిచ్ చేయట్లేదు కాబట్టి పై వైపున ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని ఈ ప్యాంట్ క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. క్రింది వైపున ఇలా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి. 2 షేప్ బెల్ట్స్ రెడీ అయ్యాక షేప్ బెల్ట్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా అనేది 2 షేప్ బెల్ట్స్ ఒకే హైట్ ఉండేలా రెడీ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ కూడా కుట్టు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి 2 షేప్ బెల్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ కొంచెం ఒక షేప్ బెల్ట్ ఎక్కువ వచ్చింది అని అంటే ఎక్కువగా ఉన్న క్లాత్ని కొంచెం ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా డీటెయిల్డ్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఈ వీడియో చూస్తూ ఎలాంటి బ్లౌజ్ అయినా ఫినిషింగ్ నీట్గా వచ్చేలా ఇలా ట్రై చేయండి. చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది. చూసారా ఇలా చెక్ చేసుకోవాలి. 2 షేప్ బెల్ట్స్ ఇలా కరెక్ట్గా రావాలన్నమాట. 2 ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక క్రింది వైపున ఇలా షేప్ బెల్ట్ని అయితే ప్లేస్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా ఇవ్వకూడదు. కొంచెం పెద్దదిగా షేప్ బెల్ట్ వచ్చింది అంటే చెస్ట్ మీదికి షేప్ బెల్ట్ వెళ్ళిపోతుంది. చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా షేప్ బెల్ట్ అనేది చిన్నదిగా వస్తేనే చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వస్తుందన్నమాట. హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ టిప్ని పాటించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ కొంచెం ఒక ట్రయాంగిల్ షేప్లో ముందు వైపున ప్లేస్ చేసుకొని నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని యాడ్ చేసి స్టిచ్ చేశారు అంటే హెచ్చు తగ్గులు లేకుండా చాలా నీట్గా ఈ ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. అంటే ఈ ఫ్రంట్ సైడు ఈ షేప్ బెల్ట్కి కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు ట్రయాంగిల్ షేప్లో ముందుకి ప్లేస్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కంటే అలా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. షేప్ బెల్ట్కి పై వైపున కానీ ఫ్రంట్ పార్ట్కి క్రింది వైపున కానీ క్రాస్ ఉంటుంది. గట్టిగా లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను.
అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా 2 ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక హైట్ ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎక్కువ తక్కువలు ఉందా చూసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ అనిపించింది అనుకోండి, షేప్ బెల్ట్ దగ్గరైనా ఒక కుట్టు వేసుకోవచ్చు, లేదా మధ్యలో డాట్ దగ్గరైనా ఒక కుట్టు వేసుకోవచ్చు. అదే మీరు హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత మీరు స్టిచ్ వేయలేరు, కాబట్టి ఇక్కడే చూసుకోండి. లేదంటే ఒక ఫ్రంట్ పార్ట్ ఎక్కువ, ఒక ఫ్రంట్ పార్ట్ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలా ప్రతి దగ్గర చెక్ చేసుకుంటేనే బ్లౌజ్ నీట్గా రెడీ అవుతుంది. బ్లౌజ్ నీట్గా రెడీ అయింది అంటే ఫిట్టింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం 1.5 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని 1 ఇంచుకి ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. కాజా బెల్ట్ కోసం ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉంటే 4 ఇంచెస్ తీసుకోండి, తక్కువ ఉంటే 2.5 ఇంచెస్ తీసుకొని లైనింగ్ క్లాత్ 2 లేదా 2.5 ఇంచెస్ తీసుకోండి. కాజా బెల్ట్ కోసం మధ్యలోకి ఈ ఒరిజినల్ క్లాత్ మధ్యలో ప్లేస్ చేసుకోండి. 4 ఇంచెస్ పీస్ అయితే, మీ క్లాత్ లేదు అంటే లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్ని యాడ్ చేసి 2 ఇంచెస్కి వచ్చేలా కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ హుక్స్ బెల్ట్ని 1/4 ఇంచు ఖర్చుతో స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున ఇలా టర్న్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసి స్టిచ్ వేసాము అంటే ఇలా నీట్గా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అవుతుంది. నెక్స్ట్ కాజా బెల్ట్ కోసం ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ కాజా బెల్ట్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి 1/4 ఇంచు ఖర్చుతో స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ రావాలి. నెక్స్ట్ ఈ కాజా బెల్ట్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా నీట్గా ట్రిమ్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపును కూడా ఇలా నీట్గా ఫోల్డ్ చేసి 1/2 ఇంచు కంటే 1 పాయింట్ ఎక్కువ, 3/4 ఇంచు కంటే 1 పాయింట్ తక్కువ ఉండేలా నీట్గా ఫోల్డ్ చేసుకొని పై వైపున మనం ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసాం కాబట్టి క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ కూడా ఒక కుట్టు వేసుకోవాలి. అంటే పై వైపున క్రింది వైపున నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ పక్కనే 1/4 ఇంచు ఖర్చుతో 2 స్టిచ్చెస్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, మనం హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. చూసారా, ఇలా అన్నమాట. ఇలా హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని యాడ్ చేశాక ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ కరెక్ట్గా ఉందా, 2 ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. చూసారా ఎంత నీట్గా ఉందో, ఇలా రావాలి హెచ్చు తగ్గులు లేకుండా. నెక్స్ట్ హ్యాండ్స్కి మనం ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం బార్డర్ క్రింద కరెక్ట్గా పైపింగ్ రావాలి అంటే మనం ముందుగా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాను కదా, ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్కి కొంచెం జాయింట్ అయితే పడుతుంది, జాయింట్ వేసేసుకొని రెడీ చేసుకున్నాను. లైనింగ్ క్లాత్కి ఏమో జాయింట్స్ రాకుండా కట్ చేశాను. కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా మనం పైపింగ్ ఎక్కడి వరకు అయితే స్టిచ్ వేసుకోవాలో ఇలా చెక్ చేసుకొని అక్కడి నుంచి మనకి పైపింగ్ రైట్ సైడ్కి నీట్గా రావాలి. అందువల్ల అలాగే ఈ బార్డర్ క్రింద కరెక్ట్గా పైపింగ్ రావాలి. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి మామూలుగా పైపింగ్ని ఇన్విజిబుల్గా కుట్టు వేసుకుంటాం. ఇలా కుట్టు వేసుకుంటే ఏమవుతుందంటే కరెక్ట్గా బార్డర్ క్రింద పైపింగ్ రావట్లేదు, కొంచెం హెచ్చు తగ్గులు వస్తుందన్నమాట. అలా రాకుండా ఇలా ఒరిజినల్ క్లాత్ బార్డర్ క్రింద మనకి పైపింగ్ ఎక్కడైతే రావాలో ఈ విధంగా కుట్టు వేసుకొని నెక్స్ట్ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి టర్న్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే బార్డర్ క్రింద కరెక్ట్గా పైపింగ్ వస్తుంది. అదే మనం లైనింగ్ క్లాత్కి ప్లేస్ చేసి స్టిచ్ వేస్తే బార్డర్ క్రింద కరెక్ట్గా రావట్లేదు, కొంచెం అటు ఇటు అయిపోయి క్రింది వైపున ఇప్పుడు బ్లూ కలర్ క్లాత్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ క్లాత్ అనేది రైట్ సైడ్కి కొంచెమైనా కనిపిస్తుంది అనమాట. అందువల్ల ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి బార్డర్ క్రింద కరెక్ట్గా ఇలా పైపింగ్ని ప్లేస్ చేసి కుట్టు వేసుకున్నారంటే బార్డర్ క్రింద కరెక్ట్గా పైపింగ్ అయితే వస్తుంది. ఈ టిప్ని కూడా ఫాలో అవ్వండి. ఇలా బార్డర్ క్రింద మీరు పైపింగ్ వేయాలి అంటే చాలా నీట్గా పైపింగ్ అనేది వస్తుందన్నమాట. చూసారా ఎంత నీట్గా ఉందో, క్రింది వైపున క్లాత్ అస్సలు రాలేదు. నెక్స్ట్ ఇక్కడ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్ క్లాత్, ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసినప్పుడు మనకి కుట్టు కనిపించదు. అందువల్ల ఈ ఒరిజినల్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకుంటే మనకి కుట్టు కనిపిస్తుంది. ఇక్కడ క్రింది వైపున లైనింగ్ క్లాత్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని కానీ ఒరిజినల్ క్లాత్ని కానీ అస్సలు లాగకుండా మనం వేసిన కుట్టు కనిపిస్తూ ఉంటుంది. అదే కుట్టు పైన పైపింగ్ నీట్గా వచ్చేలా క్రింది వైపున లైనింగ్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ ఇన్విజిబుల్గా పైపింగ్ని ఎందుకు స్టిచ్ వేస్తున్నానో తెలుసా ఫ్రెండ్స్? ఎందుకంటే ఇక్కడ బార్డర్ కొంచెం థిక్గా ఉంది. మనం ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసినా కూడా ఈ పైపింగ్ వేస్ట్ అనేది కనిపించట్లేదు. అందువల్ల ఇన్విజిబుల్గా పైపింగ్ని అయితే స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ కూడా క్లాత్ పల్చగా ఉంటే నేను ఇంకొక మెథడ్లో పైపింగ్ని అయితే స్టిచ్ వేసేదాన్ని. ఇక్కడ హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసినా మనకి వేస్ట్ కనిపించట్లేదు కాబట్టి ఇలా స్టిచ్ వేస్తున్నాను.
ఇలా కాకుండా ఒకవేళ పైపింగ్ వేస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అంటే మనం పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోస్ ఏదైనా ఉంటే షేర్ చేస్తాను. అలాగే క్రింది వైపున అంటే బాడీకి టచ్ అయ్యేలా పైపింగ్ని అంటే పైపింగ్ వేస్ట్ని స్టిచ్ వేసాము అంటే మన లేడీస్కి కొంతమందికి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఈ కస్టమర్కి అయితే అదే ప్రాబ్లం అనమాట. పైపింగ్ బాడీకి టచ్ అయింది అంటే పైపింగ్ టచ్ అయిన ప్రతి ప్లేస్లో తనకి రెడ్గా అయిపోతుంది. కాబట్టి పైపింగ్ వేస్ట్ అనేది బాడీకి టచ్ అవ్వకుండా ఎలా స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్స్కి అనేది చెప్తాను. ఇక్కడ ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేశాను కాబట్టి పైపింగ్ వేస్ట్ మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ బార్డర్ థిక్గా ఉంది కాబట్టి ఈ మెథడ్లో స్టిచ్ వేశాను. ఇలా కాకుండా మీకు బార్డర్ పల్చగా ఉంది, మనం వేసిన పైపింగ్ ఇన్విజిబుల్గా తెలుస్తూ ఉంది, క్రింది వైపున ప్లేస్ చేస్తే బాడీకి టచ్ అవుతుంది. బాడీకి టచ్ అవ్వకుండా ఫినిషింగ్ నీట్గా వచ్చేలా పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అనేది మనకి క్లాత్ ఇలా పల్చగా వచ్చినప్పుడు బ్లౌజెస్ నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ హ్యాండ్స్ని ఇలా నీట్గా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ రెడీ అయ్యాక పైపింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో, ఒక సన్నని లైన్ లాగా పైపింగ్ ఇలా రావాలి. బార్డర్ క్రింద కరెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఈ మెథడ్లో ట్రై చేయండి. బార్డర్ ఉన్నప్పుడు పైపింగ్ చాలా నీట్గా రెడీ అవుతుంది. లోతు తీసిన సైడు 2 హ్యాండ్స్ ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసి చెక్ చేసుకోండి. చూసారా ఎంత కరెక్ట్గా హ్యాండ్స్ని స్టిచ్ వేసామో ఇలా రావాలన్నమాట. పైపింగ్ కానీ 2 హ్యాండ్స్ ఇలా పర్ఫెక్ట్గా రావాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ని రెడీ చేశాను కదా. నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి. ఇక్కడ పైపింగ్ స్ట్రెయిట్గా ఉందా లేదా అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ దగ్గర పైపింగ్ ఉంది కదా, ఈ పైపింగ్ స్ట్రెయిట్గా ఉందా లేదా చెక్ చేసుకొని నెక్స్ట్ రెండవ కుట్టుని వేసుకోండి. చూసారా పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా ఉందో. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా మనం షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 షోల్డర్స్ యాడ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోండి. చూసారా బ్యాక్ సైడ్ ఏమో పాట్ నెక్, ఫ్రంట్ సైడ్ ఇలా స్కాలప్ నెక్ డిజైన్ అయితే స్టిచ్ వేశాను. నెక్స్ట్ హ్యాండ్స్ని యాడ్ చేసుకుందాం. లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకుని హ్యాండ్స్ని నేను కట్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మనకి టక్స్ పాయింట్ ఉంది కదా, ఆ టక్స్ పాయింట్ వరకు కుట్టు వేసుకుంటూ రావాలి. 2 టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి కరెక్ట్గా రావాలి. కొంచెం కూడా క్లాత్ని లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ 2 టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి ఎప్పుడైతే వస్తాయో సైడ్ జాయింట్ ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కూడా అంతే నీట్గా ఉంటుంది. ఓకేనా. కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని మీరు స్టిచ్ చేశారు అంటే ఇలా 2 టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి కరెక్ట్గా వస్తాయి. 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ మనకి టక్స్ పాయింట్స్ అంటే బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ అనమాట. అంటే మనకి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ మార్క్ చేశాను కదా. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఒకసారి కటింగ్ వీడియో చెక్ చేసుకోండి. ఈ టక్స్ పాయింట్స్ 2 కరెక్ట్గా మ్యాచ్ అయితేనే సైడ్ జాయింట్ స్ట్రెయిట్గా వస్తుంది, ప్లస్ గుర్తు ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడైతే ఈ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యి మనం హ్యాండ్ని యాడ్ చేసామంటే సైడ్ జాయింట్ ప్లస్ గుర్తు వస్తుంది, స్ట్రెయిట్గా కూడా వస్తుందన్నమాట. ఇలా సైడ్ జాయింట్ వచ్చింది అంటే ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఒక కుట్టు వేసుకున్న తర్వాత అదే కుట్టు పైన రెండవ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక హ్యాండ్ని స్టిచ్ వేశాక సేమ్ ఇదే విధంగా రెండవ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి. ఏ మాత్రం మీరు ఖర్చులు ఎక్కువ తీసుకున్నారనుకోండి చంక దగ్గర టైట్ అయిపోతుంది. ఖర్చులు తక్కువ తీసుకున్నారు అంటే చంక దగ్గర ముడతలు వచ్చేస్తాయి. ఎంత బాగా కట్ చేసినా ఎంత బాగా స్టిచ్ చేసినా మాకు చంక దగ్గర వ్రింకిల్స్ వస్తున్నాయి అంటున్నారు కదా. ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి. స్టిచ్చింగ్లో తప్పకుండా ఈ టిప్స్ని అయితే పాటించండి ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇంత బ్రాడ్ నెక్ ఇచ్చాను, ఫ్రంట్ సైడ్ ఏమో ఇలా స్కాలప్ నెక్ ఇచ్చాను. కానీ ఈ బ్లౌజ్కి థ్రెడ్స్ని అస్సలు ప్లేస్ చేయలేదు. థ్రెడ్స్ని ప్లేస్ చేయకపోయినా కూడా భుజాలు అస్సలు జారవు. చూసారా. నెక్స్ట్ 2 హ్యాండ్స్ని యాడ్ చేశాక సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుందాం. నేను కటింగ్లో సైడ్ జాయింట్ వైపు లైన్ ఎలా అయితే డ్రా చేశానో అదే లైన్ పైన కుట్టు వస్తూ ఉంది. గమనించారా ఫ్రెండ్స్. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి 2 బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఫిట్టింగ్ పాయింట్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసి చంక దగ్గర 2 స్టిచ్చెస్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి రావాలి. ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి.
నేనైతే ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేస్తాను, లేదు మీరు స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోండి. నేను నేర్చుకునేటప్పుడు ఇలా అలవాటు అయిపోయింది, ఇప్పటికీ ఇలానే స్టిచ్ చేస్తున్నాను. లేదు మీరు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నడుము లూజ్ని మార్క్ చేశాను కదా, అక్కడ నుంచి నేను ఇక్కడ స్ట్రైట్గా లైన్ని డ్రా చేశాను మీకు నీట్గా అర్థం అవడం కోసం. అదే లైన్ పైన ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఒక సిస్టర్ అడిగారు బ్యాక్ పార్ట్ ఏమో బాగుంది, ఫ్రంట్ పార్ట్ కొంచెం హెచ్చు తగ్గులు వస్తుంది అని. మీరు కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి కొంచెం ఖర్చులు అయితే ఎక్కువ ఇస్తున్నారు. ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి. లేదు ఒకవేళ ఖర్చులు ఎక్కువ అయ్యాయి అంటే ఈ షేప్ బెల్ట్ దగ్గర ఒక కుట్టు సన్నగా వేసేయండి. బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేలా స్టిచ్ వేసుకోవచ్చు. లేదు అయినా కూడా ఎక్కువ వస్తుంది అని అంటే ఇంకేమీ చేయలేం, 4వ డాట్ని స్టిచ్ వేసుకోండి. చెస్ట్ తక్కువ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఇలా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ అయింది అని అంటే ఇలా 4వ డాట్ని స్టిచ్ చేసి సైడ్ జాయింట్ స్టిచ్ చేశారంటే బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది. లేదు మీకు 4th డాట్ స్టిచ్ చేయడం ఇష్టం లేదు అనిపిస్తే షేప్ బెల్ట్ దగ్గర మనం ఇక్కడ స్టిచ్ వేస్తాం కదా ఫ్రంట్ పార్ట్కి, అక్కడ కొంచెం ఎక్కువ క్లాత్ని అయితే తీసుకొని స్టిచ్ చేసేసుకోండి, సరిపోతుంది. అలా అయినా ట్రై చేయండి. లేదు 4వ డాట్ని స్టిచ్ చేసుకుంటాము అంటే 4వ డాట్ని స్టిచ్ వేసి సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోండి. ఇలా 3 స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నీట్గా ట్రిమ్ చేసుకోండి. నేను సైడ్ జాయింట్ వైపు 2 ఇంచెస్ ఖర్చునిచ్చాను, అందువల్ల ఎక్స్ట్రా క్లాత్ని ఫస్ట్ నుంచి చివరి వరకు నీట్గా ట్రిమ్ చేసుకోండి, లేదంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకుంటుంది. ఇలా నీట్గా ట్రిమ్ చేసుకున్న తర్వాత చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ఉందో. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా నేను సైడ్ జాయింట్ని అయితే స్టిచ్ వేసాను. చూసారా ప్లస్ గుర్తు ఎంత నీట్గా ఉందో. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా నేను సైడ్ జాయింట్ని అయితే స్టిచ్ వేశాను. చూసారా ఇలా సైడ్ జాయింట్ని స్టిచ్ చేశాక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. ఈ బ్లౌజ్కి నేను డోరీస్ని అస్సలు ప్లేస్ చేయలేదు. డోరీస్ని ప్లేస్ చేయకపోయినా ఇంత నెక్ బ్రాడ్గా ఉన్న భుజాలు అస్సలు జారవు. ఈ కస్టమర్కి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉన్నా కూడా నేను థ్రెడ్స్ని ప్లేస్ చేయలేదు, అయినా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనమాట. ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేశాక బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంది. బ్లౌజ్ శారీ ఏమో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. సేమ్ కస్టమర్కి నేను కొన్ని బ్లౌజెస్ అయితే స్టిచ్ వేశాను. ఈ వీడియో ఎండ్లో ఈ క్లిప్స్ను కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ ఏమో ఇలా బ్రాకెట్ నెక్, హ్యాండ్స్కి శారీకి మ్యాచ్ అయ్యేలా ఇలా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని అయితే స్టిచ్ వేశాను. చూసారా శారీలో కొంచెం పీస్ తీసుకొని ఇలా ఫ్రంట్ నెక్ దగ్గర హ్యాండ్స్కి బ్యాక్ నెక్ దగ్గర ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని అయితే డిజైన్ చేశాను. ఇంకొక బ్లౌజ్, ఈ బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ ఏమో ఇలా బ్రాకెట్ నెక్, హ్యాండ్స్కి పింక్ కలర్ క్లాత్ అయితే పైపింగ్ ఇచ్చాను. శారీలో ఇలా లైట్ పింక్ కలర్ అక్కడక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, బ్లూ కలర్కి పింక్ కలర్ అయితే బాగుంటుందని ఇలా స్టిచ్ వేశాను. ఈ 3 బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.